వాక్యానికి సహాయకరంగా గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా గమనించండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. మనము చదువుకున్న ఈ ఒక్క వచనములో ఉన్న మాట మనకందరికీ ఎరుకే. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక సందర్భాన్ని బట్టి ఆ 14వ వచనములో ఇలా అన్నాడు: ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. ధర్మశాస్త్రం అంటే మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు జనాంగానికి దేవుని ఏ విధంగా సేవించవలసినది, ఏ విధంగా ఆయన సన్నిధి ఆయన పూజించవలసినది, ఆయన ఎడల నడవలసిన విధానం అంతయు కూడా మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనము ఎరిగిన వారమే. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలలో దేనిని చెయ్యజాలక పోయిన ఎడల అదంతా కూడా నెరవేర్చలేని వారము అని ఆనాటి భక్త జనాంగము తెలియజెప్తున్నారు. ఆ విషయం మనం కూడా ఎరిగిన వారమే. అయితే మనుషులు, అటు ఇశ్రాయేలు జనాంగము కానివ్వండి, ఇటు అన్యజాతి వారు కానివ్వండి, ఎవరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి విమోచించబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడరు. మరైతే ఈయన పౌలు గలతీ సంఘముతో ఇలా మాట్లాడుతున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతిని, పరిశుద్ధతను, విమోచనను మనకు దయచేసినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇలా రాయబడి ఉన్నది. మనం గమనించినప్పుడు 10లో మనం చూస్తే 10వ వచనంలో, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును ఏమై ఉన్నాడట? శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ శాపగ్రస్తుడై ఉన్న అంటే అటు ఇశ్రాయేలు జనాంగంలో కానివ్వండి, అన్యజనాంగమై ఉన్న మనము కానివ్వండి, ఎవరు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని వారముగానే ఉన్నాము. అయితే అక్కడే 13, 14వ వచనంలో మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి
విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ మాటను బట్టి మనము ఆలోచన చేస్తే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని మనము, జరిగించలేని మనము ఇలా అంటున్నాడు, మన కోసము అంటే క్రీస్తు మన కోసము శాపమై అంటున్నాడు. అంటే యేసు ప్రభువు తండ్రి చేత అభిషేకించబడి భూమి మీదకి వచ్చి మానవుడు చేయజాలని లేక నెరవేర్చజాలని యొక్క ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? ఆయన మ్రాను మీద వేలాడాడు. శాపగ్రస్తులమైన మనందరి మీద ఉన్నటువంటి శాపాన్ని, దైవోగ్రతను, ఆ తీర్పును, ఆ భయంకరమైన మరణము నుండి మనలను విడిపించాడు. గనుక ఆయన మన నిమిత్తము శాపమై మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రాహి. వాస్తవానికి శాపగ్రస్తులము మనము, బలహీనులము మనము, పాపులము మనము, శత్రువులము మనము. దేనికి ఉపయోగము లేనటువంటి మనలను ఆ ప్రభువు ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను, మన పాపములను క్షమించి మనకు బదులుగా ఆయన కలువరిలో చిందించిన రక్తధారల చేత ఈరోజు మనము విమోచించబడ్డామంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు శాపగ్రాహి అవడాన్ని బట్టి మనకు విమోచన దొరికింది. ఎలా దొరికింది? రక్తము ద్వారా విమోచన దొరికింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన దొరుకుతుంది. లేవియ కాండంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, మనము గమనించుదాము. లేవియ కాండము 19:18లో మనము గమనించినప్పుడు 19:18 కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నాటి దినాల్లో కూడా 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏమిటంటే ప్రేమించాలి. మానవుని యొక్క విధి, మానవుని యొక్క ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మానవునిలో ఏముండాలట? ప్రేమ అనేది కనపడాలట. ప్రేమ. ఎందుకు మానవునిలో ప్రేమను కోరుకుంటున్నాడు ప్రభువు? ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన కనికరము గలవాడు, ఆయన మంచితనముతో నిలువెల్లా నిండి ఉన్నాడు. గనుక ఆయన ప్రేమ కోరుకుంటూ ఉన్నాడు. నీ ప్రజల మీద కోపపడకూడదని కూడా తెలియజెప్పబడింది. ఇలా చూస్తూ పోతే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు. ఆ మాటను కూడా మనము గమనించుదాం. చూడండి, మత్తయి సువార్త 19:19లో ఇలా రాయబడి ఉన్నది. 19:19 నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను అనునవియే అని చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఇక్కడ ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. మంచి కార్యము చేయడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, బోధకుడా, నేను నిత్య జీవం పొందినట్లు ఏ మంచి కార్యము చేయవలెనని ఆయన అడిగాను. అందుకు ప్రభు అన్నాడు, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ ఆజ్ఞ అనేది మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా
పరిశీలన చేసి చదివినప్పుడు దేవుడు మనకు విధించినటువంటి ఆజ్ఞ, శాసనాలు, కట్టడాలు, నియమ నిబంధనలు ఇవి మన కుటుంబానికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఇవి ఎంతో మనకు భద్రత అనేది మనకు చూపిస్తాయి. ఇవి మనకు జీవితాలకు, కుటుంబాలకు, సంఘాలకు ఎలా ఉన్నాయంటే భద్రత కలిగించేవి. ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు ఇవి ఎంతో విలువైనవి మాత్రమే కాకుండా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే అతనితో అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇంకా అందుకు మంచివాడొక్కడే, లేక 17లో నుండి 4వ లైన్లో చదివితే ఆజ్ఞను గైకొనుమని చెప్పాడు. అతడు ఏమంటున్నాడు, ఏ ఆజ్ఞ అని ఆయనను అడుగగా యేసు ఇలా అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ అనుసరిస్తున్నానయ్యా, ఇంకా నాకేమైనా కొదవ ఉందా అని ప్రభువును ఒత్తిడి పెట్టి అడుగుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడుక, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చూసారా, ప్రభు చెప్పిన మాటలకు విధేయత చూపలేకపోయాడు. సరే, నువ్వు అన్నీ అనుసరిస్తున్నావు, పరలోక రాజ్యానికి చేరడానికి ఎటువంటి అభ్యంతరము, ఆటంకము నీకు ఈ భూమి మీద ఏమీ లేదు, ఆజ్ఞలన్నీ గైకొంటున్నావు అంటే ఇంకా ఒత్తిడి చేసి అడగడాన్ని బట్టి ప్రభు ఏమన్నాడంటే, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించుము, పరలోకమందు నీకు ధనము కూర్చబడుతుందన్నాడు. ఇది వాస్తవమే. ఆనాటి దినాలలో ఎంతోమంది సంఘ స్థాపన మొదటి శతాబ్దంలో ఎంతోమంది ధనవంతులు ఆస్తిని తమకున్న అన్నీ కూడా అమ్మి అపోస్తులను వెంబడించి ప్రభు కొరకు, ప్రభు సేవార్థమై వారి ఉన్నదంతయు వారు అందరూ కలిసి సేవ చేసినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో మనకు ఆ విషయాలన్నీ కూడా తేటగా కనబడతాయి. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ఒప్పక వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు మన అంశం ఏమిటంటే, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుట. ఇక్కడ మార్కు సువార్తలో కూడా ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాటను కూడా మనము గమనించి ముందుకు దాటిపోదాం. మార్కు సువార్త 12:31 12:31 అక్కడ ఇలా చెప్పబడింది. రెండవది, నీవు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. మొదటి ఆజ్ఞ ఏది? పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మొట్టమొదటిగా దేవుణ్ణి మాత్రమే మనము ప్రేమించాలి అని అటు పాత నిబంధన గ్రంథములోను ఇటు కొత్త నిబంధన గ్రంథంలో ఈ మాటలు తేటగా మనము చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము. అయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి మాట గలతీలకు రాసిన పత్రికలో 5:14లో మనం చదువుకున్న మాటలో మనకు దొరికే
పాఠం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏది? ధర్మశాస్త్రం. ప్రభువు తొమ్మిదింటిని నెరవేర్చేశాడు, లేక 2 మాత్రమే మనకిచ్చాడు. సులువైన ఆజ్ఞలు లేక సులువుగా మనము నెరవేర్చే విధానాన్ని ప్రభువు మనకిచ్చాడు. కఠినమైనవన్నీ కూడా ఆయన భరించేశాడు. 10 ఆజ్ఞలు ఎటు మానవుడు చేయలేడు, దాన్ని నెరవేర్చలేడు. సులువైనవి మనకిచ్చాడు. అవి ఏమిటంటే, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం అనేది మనము మొట్టమొదటగా నేర్చుకోవాలి. ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడము ఎలా, ఏ విధంగా ప్రేమించాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన వాక్యములో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, ఆజ్ఞలు నెరవేర్చుటే ఆయనను ప్రేమించుట, ఆయన మాట ఇనుటే ఆయనను ప్రేమించుట, ఆయన చెప్పింది చేయడమే ఆయనను ప్రేమించుట. ఇలా మనము నేర్చుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఈరోజు మనము నీవు నేను నెరవేరుస్తున్నామా, లేక మనకిచ్చినటువంటి ఈ ఒక్క ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. రోమపత్రిక ఏం చెప్తుంది? ఒక మాట మనం ఆలోచన చేద్దాం. రోమపత్రిక 13:8 ఇలా పౌలు చెప్తున్నాడు. 13:8 పౌలు రోమియోలకు తెలియజేస్తూ ఇలా అంటున్నాడు, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దు, ఈ మాట అర్థమైందా? అచ్చి ఉండవద్దు అంటే ఇది మన బాధ్యత, ఇది తప్పక చేయవలసినటువంటి క్రియ. అచ్చి ఉండొద్దు ఎవరికి. చాలామంది అచ్చి ఉంటారు, అనేక విషయాలు చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో బహుగా పరిచర్య చేసినా, ఆయన ఎంత ప్రేమించినా, ఆయన కొరకు ఎంత ప్రయాసపడినా, నీ పొరుగువాడైనా లేక నీ పొరుగు దాన్నైనా నీవు ప్రేమించని ఎడల నీవు అచ్చి ఉన్నదానివి, నీవు అచ్చి ఉన్నవాడవు, ఆమె రుణములో ఉన్నవాడవు నువ్వు. అనగా పొరుగువారి రుణాన్ని లేక తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మనము ప్రేమించడము నేర్చుకోవాలి. ప్రేమించడం చూడండి, అక్కడనే గమనించండి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే. ఇక్కడ కూడా చెబుతున్నాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు, పొరుగువారిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. మరి అయితే పొరుగువారిని ప్రేమించకపోతే ఏ ప్రయోజనము లేదు. ఇది సులువైన మాట, తేలికైన మాట, పలుమార్లు మనం వినే మాట, మన నోట నిత్యము నానుతుండే మాట. అయినా ఈ మాట మీద మనము దృష్టించి, ఈ మాట దైవాజ్ఞ లేక ఈ మాట దేవుని శాసనం, దేవుని ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను మనము భయభక్తులతో లేక ఆయనను గౌరవిస్తూ ఆయన మాట వింటూ ఉంటే పొరుగువానికి ఎవడు కూడా అచ్చి ఉండడు. ఈ మాట అర్థం చేసుకుంటే చాలా తేలికైనది. అర్థం చేసుకోకపోతే ఎంతో నష్టపోతాం, ఎంతో అచ్చి ఉంటాం. అంటే ఒకని రుణములో ఎవరు కూడా పోకూడదు అంటారు పెద్దలు. కొంతమంది నీతిపరులు ఒకని రుణములో ఉండకూడదు అంటారు. అయితే ఈరోజు మనము ఎంతమందికి రుణము అచ్చి ఉన్నామో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే ఎంతైనా మంచిది. కొరింథీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు ఈ విషయంలో ఒక మాట మనము ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఇలా అంటున్నాడు. మొదటి నుండి చదువుతున్నాను.
మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూచారా, ఎంత చేస్తే ఎంత ఉంటే, ఇక్కడ అంటున్నాడు ప్రవచించడానికి ఎంత కృపావరము దేవుడిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కొండలను పెక్కిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నను, నీలో ప్రేమ లేకపోతే అదంతా కూడా ఏమైపోతుందంట? వ్యర్థం. వ్యర్థం. నువ్వెంత పరిచర్య చేస్తున్నావో, ఉదయం లేచిన దగ్గర నుండి మందిరంలోనే ఉండవచ్చు, ఆ సేవ మీద బహు ఆసక్తి ఉండవచ్చు, విరామము లేకుండా పని చేయవచ్చు, కానీ నీలో ఏముండాలా? ప్రేమ కొదవైతే నీవు చేసేదంతా ఏమవుతుంది? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రసంగి అంటాడు, సమస్తమును వ్యర్థమే, సమస్తమును వ్యర్థమే. దేవుని చిత్తము, ఆయన ఇష్టాన్ని జరిగించకుండా, ఆయనకి ఇష్టకరంగా జీవించకుండా, ఆయనను ప్రేమించకుండా, స్వలాభము కోసం మనము ఎంత చేసినా కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. పౌలు అంటున్నాడు కదా, వ్యర్థము అన్నాడు. ఇంకా 3వ వచనంలో అంటున్నా, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. మనము దేవునికి ఎంత ఇస్తున్నాము అన్నది కాదు, ప్రేమ మనలో ఎంత ఉన్నది అన్నదే ప్రాముఖ్యమైన మాటగా దేవుని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినా నీలో ప్రేమ లేకపోతే అది ఏ ప్రయోజనమే లేదు, దానికి ఫలితము దొరకదని పౌలు తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో కూడా చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమకున్న స్వభావము ఏమిటంటే సహించుట. నీలో నిజమైన ప్రేమ, దైవికమైన క్రీస్తు ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందట? ఒక వ్యక్తిని సహిస్తుంది. ప్రేమకున్న స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయా చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. మత్సరం, అసూయ, కుళ్ళు, ప్రేమ ఉంటే ఏముండదు? మత్సరం ఉండదు, అసూయ ఉండదు, కుళ్ళు ఉండదు. కుళ్ళు, ఇవి ప్రేమ లేని ఎడల ఇవన్నీ కూడా మన హృదయాల్లో నింపబడి ఉంటాయి. వీటన్నిటికీ మెడిసిన్ లేక మందు ఏమిటంటే ప్రేమ. ప్రేమ సంపూర్ణంగా మనలో ఉన్నప్పుడు ఈ రోగానికి సంబంధించినటువంటివి చూడండి. ఇక్కడ ఆలోచన చేయండి. ప్రేమ లేనివాడు మత్సరము ఇది మహా చెడ్డది. ఇది కరోనా కంటే మనకు డేంజర్. గమనించండి, మత్సరం చాలా డేంజర్. ఇది మత్సరం. సామెతల్లో ఒక చోట ఉంది, మత్సరం కుళ్ళు ఎముకలను తినివేస్తుందట. అది చూడండి, కరోనా వస్తే ఏదో గాలి ఆడక ఊపిరి ఆడక ఊపిరితిత్తుల్లో ఉండి అది కొన్ని కాలం దేవుని చిత్తం అయితే బతుకుతాం, దేవుని చిత్తం లేదంటే పోతాం. అయితే ఇదేం చేస్తుంది? ఎముకలనే కొరికేస్తుంది. ఎముకలను
దీనికి మందేమిటి? ప్రేమ. ప్రేమ ఇటువంటిది మనము కలిగి ఉన్నామా? ప్రేమ లేని వాడు అయితే నాకు ప్రయోజనం ఏమి లేదన్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, హెచ్చించుకోదు. అది ప్రేమ నీలో ఉంటే నిన్ను నీవు హెచ్చించుకోవు. ప్రేమ నీలో ఉంటే నిన్ను నీవు తగ్గించుకుంటావు. ప్రేమ అనేది హృదయాలలో ఎప్పుడైతే నింపబడి ఉంటుందో మనలను మనము తగ్గించుకుంటాం. ఎవరిని బట్టి? ప్రభు మన ఎడల చూపిన ప్రేమను బట్టి. దరిద్రతో, సాతాను బంధకాలలో, సాతాను యొక్క నింపబడి ఉన్నటువంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విడిపించాడు, విమోచించాడు. మాత్రమే కాకుండా ఆయన మనలను తన నీతి అనే ఒక మైమరు మనకిచ్చి వెళ్ళాడు. నీతినిచ్చాడు మనకు. ఇలా మనం చూస్తూ పోతే ప్రేమ ఏమన్నా డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఇంకా అంటున్నాడు 5వ వచనంలో, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు. అమర్యాదగా, మర్యాద లేకపోవడమే అమర్యాద. ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటి లక్షణాలు మనం నేర్చుకోవాలి. మర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఏది? ప్రేమ. త్వరగా కోపపడదు. ప్రేమ హృదయంలో ఉంటే కోపం కూడా రాదట. చూడండి, ఈ ప్రేమ హృదయాల్లో నింపబడి ఉంటే ఇవన్నీ కూడా మన మీద ఆధిపత్యమును చేయడానికి ఆ ప్రేమ అణచివేస్తుంది. ఆ వ్యసనాలు, ఆ రోగాలకు ప్రేమే మందు. మనం అది గమనించాలి. ఇంకా 6వ వచనంలో అంటున్నాడు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ ఎలా ఉంటుందంటమ్మా? శాశ్వత కాలం ఉంటుంది. ఈ రోజుల్లో మనకంటే ముందు వారిని, దైవజనులను, భక్తిపరులైన విశ్వాసులను, సంఘాన్ని ప్రేమించేవారిని, సంఘం అంటే అమితముగా ప్రేమించి సేవ చేసినటువంటి భక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఎంతగానో సంఘం కోసం విరామము లేకుండా, రెస్ట్ లేకుండా సంఘం కోసం ప్రయాసపడిన వారు ఉన్నారు. పూర్వ దినాలలో వారి సేవ ఎంతో విలువైన సేవ. అది వారు కూర్చున్నప్పుడు ఫ్యాన్లు లేవు, వారు ప్రయాణం చేయడానికి వాహనాలు లేవు, వారు సైకిల్లో, గొప్ప దైవజనులు సైకిల్లో ప్రయాణం చేశారు. అలసిపోయి వచ్చి కూడా దేవుని వాక్యం పట్ల వాళ్ళకున్న ప్రేమ, వారికున్న శ్రద్ధ, ఈనాడు వారు వేసిన పునాదుల మీద మనము విశ్వాసంలో ఉన్నాం. వారి ప్రార్థనలు, వారి సేవ వలన ఈరోజు మనం చల్లగా ఫ్యాన్ల కింద కూర్చొని వాక్యం వినడానికి దేవుడు కృప మనకు దయచేశాడు. అయితే ఇంతటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలు వినడానికి అనేకులు రాలేక ఉన్నట్లుగా మనము గమనించగలము. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం చెప్తా ఉంటే, కనీసం మనం ఒక గంటన్నర దేవుని సన్నిధిలో గడపలేని దుస్థితి మనకు ఏర్పడిందంటే, ఈరోజు మనము దేవుని పక్షపు వారమా లేక దుష్టుని పక్షపు వారమా? ఎవరి పక్షాన మనం ఉన్నాం?
ఎవరి పక్షాన మనం ఉన్నామో ఆత్మవిమర్శ చేసుకుంటే చాలామంది దుష్టుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఉన్నారు. మన కోసం ప్రాణమిచ్చి రక్షించి మన యోగక్షేమాలను చూస్తూ ఉన్న దినదినము ఆయన కనుపాపు వలె కాపాడుతున్నటువంటి ప్రభువును మరచిపోతున్నాం. ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం. మన ఆయువు కాలం ఎంత నీటి మీద తేలిన బుడగ, అది ఎంతసేపు ఉంటుందో ఎంతసేపులో పగిలిపోతుందో తెలియదు. గనుక దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క సహవాసం పట్ల, ఆయన సన్నిధి పట్ల మనం ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలా. మాత్రమే కాకుండా తన సహోదరుని లేక సహోదరిని ప్రేమించే తత్వం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆజ్ఞలను మనము సంపూర్ణంగా నెరవేర్చిన వారమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా 13వ వచనంలో ఒక మాట అన్నాడు. చివరి వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. ఎంతటి ప్రేమ, ఎంతటి ప్రేమ ఆలోచన చేయండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో యోహాను భక్తుడు మాట తెలియజేస్తున్నాడు. చూద్దాం, చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం లేక 8వ వచనం నుండి చదువుతాను. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. దేవుడు మనలను ప్రేమించాడు అనడానికి రుజువు ఏమిటంటే తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపడమే. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది అని భక్తకోటికి యోహాను రాస్తున్నాడు. మన పాపములో ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్నది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేదు. ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు. కనుక ప్రేమ కలిగిన వాడే దేవుణ్ణి చూస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నామని 4:21 వచనంలో అంటున్నాడు. ఇదే పత్రికలోనే 4:21లో దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వలన పొంది ఉన్నాం. యేసుక్రీస్తు వలన పొంది ఉన్నాం. ఆయన చేయవలసినంతగా చేసేసాడు. మిగిలి ఉన్నది ఏమిటంటే మనలను మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవడం. మనం ఇలా ఉండడాన్ని బట్టి ఆయన శిశువులని లోకం తెలుసుకుంటుందని యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఒక చోట రాయబడింది. ఇలా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునడాన్ని బట్టి లోకము మనల్ని చూస్తుంది, పరిశీలన చేస్తుంది. అప్పుడు మనల్ని బట్టి ప్రభు నామనకు మహిమ వస్తుంది. వీరు ప్రభు శిశువులు, వీరి ఐకమత్యము, వీరి ప్రేమ, వీరి సహవాసము, వీరి ఆత్మీయత, వీరి ఆరాధనలు, వీరి ప్రార్థనలు, వీరి సువార్తలు ఎంతో ప్రేమతో కూడినవి. చూచారా? మనలో ఉన్న ప్రేమ
మన ప్రభువుకు మహిమ తీసుకొని వస్తుంది, ఆయనకు ఘనత తీసుకొని వస్తుంది, ఆయన నామానికి కీర్తి తెస్తుంది. ఆయన నామానికి కీర్తి, మహిమ, స్తోత్రములు కలగడానికి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటును బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇలా దేవుని మాటలు వింటున్నామంటే ఆయన ఏర్పాటు. లోకంలో మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే అన్ని విధాలుగా ప్రేమ కలిగిన వారు ఉన్నారు, లేరంటారా? అన్య జనాంగంలో ప్రేమ లేని వారు అనుకోవద్దండి. వారికి ఉన్న ప్రేమ మనకంటే 10 అంతలు ఎక్కువ ఉంటుంది. ఆలోచన చేయండి, గమనించండి. వారు చేసే ఆతిథ్యం కానివ్వండి, వారు ఇచ్చే గౌరవం కానివ్వండి, వారు మాట్లాడించే కొంతమంది అలా ఉన్నారు లోకంలో. అయితే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. భక్తి కలిగిన ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని ఆయన పారజూస్తూ ఉన్నాడు. అందుకే మనం ప్రతిదినము సువార్త అనే ప్రకాశము, వెలుగును లోకానికి అందిస్తూ ఉండాలి. కొర్నేలు చూడండి, అన్యుడు, అయితే ఆయన కుటుంబం ఎలా ఉంది ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయన కుటుంబం చూడండి. మనము మొదటి వచనంలో మనం ఆలోచన చేస్తే ఎలా ఉందో. అన్యుడైనప్పటికీ కూడా ఆయన ఎటువంటి భక్తిపరుడై ఉన్నాడో. ఇటలీ అను పటాలమును 10వ అధ్యాయం పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎలాంటి వాడు అతడు? భక్తిపరుడు. అతడే కాకుండా తన ఇంటి వారందరూ కూడా భయభక్తులతో ఉన్నవారు. రెండోది, ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. భక్తిపరుడు. భక్తి అంటే ఏమిటి? మనము నమ్మినటువంటి దేవుణ్ణి లేక ప్రభువును, ఆయనను ముమ్మారు ఆయనను స్తోత్రించడము, ఆరాధించడము, మహింపరచడము, ఆయన శౌర్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన అధికారం అంతటినీ మనము నిత్యము జ్ఞాపం చేసుకోవడం అన్నమాట. ఇలా ఎటువంటి వాడై ఉన్నాడు కొర్నేలి? భక్తిపరుడై ఉన్నాడు. అతడు ఒకడైనా? తన ఇంటి వారందరూ కూడా భక్తిలో ఉన్నాడు. కానీ ఇతడు అన్యుడై ఉండి కూడా ఇంతటి భక్తిలో ఉన్నటువంటి వాడిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూడండి, ప్రభువు ఆకాశం నుండి ప్రతి వాడిని చూస్తూ ఉన్నాడు. వెంటనే దేవదూతను పంపించాడు. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈరోజు మన ప్రార్థనలు, మన ధర్మకార్యాలు, మన భక్తి, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయన్న ప్రగాఢమైన విశ్వాసం మనలో ఉందా? మన ప్రార్థన పరమునకు చేర్చబడుతుంది, లేక మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా అని ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే చాలామందికి డౌటే. ఎందుకు డౌటు? మనలో భక్తి తక్కువ ఉన్నది, ధర్మకార్యాలు తక్కువ ఉన్నాయి, ప్రార్థన తక్కువ ఉంది. దేవుడు అంటే భయభక్తులు అన్నీ తక్కువే ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా అనుమానముతో కూడిన ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన పరమునకు చేర్చబడదు. ఆ ప్రార్థనకు విలువ లేదు.
ప్రార్థన అనేది మనస్సు నిలుపుకొని ఆయన మీద గురి కలిగి ఆయన వైపు చూస్తూ మనం ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వైపు చూస్తామో అప్పుడే ప్రార్థన అనేది పరలోకమునకు చేర్చబడుతుందని మనము గ్రహించాలి. కొర్నేలి అన్యుడైన అన్యునికి ఏమి దక్కింది? గొప్ప భాగ్యము దక్కింది. పలానా చోట పేతురు ఉన్నాడు, మనుషులను పంపి పిలిపించుకొని ఆయన చెప్పు మాటలు విను. ఆ మాటలు వినగానే వెంటనే ఏం చేశాడు? అక్కడే రాయబడి ఉన్నది 10వ అధ్యాయము 25వ వచనము. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తెను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అటి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఒక దర్శనాన్ని చూపించాడు. ఇంతవరకు కొర్నేలిని కలిసేంతవరకు కూడా పేతురు అన్యజనాంగం దగ్గరికి వెళ్ళినవాడు కాదు. యూదులకే సువార్త చెప్పేవాడు, యూదులనే దర్శించేవాడు. అయితే ఒక దర్శనాన్ని ప్రభు చూపించి ఈ అన్యజాతి వారిని కూడా రక్షించడానికి ప్రభు పేతురుకు భాగ్యం ఇచ్చాడు. 34లో అన్నాడు పేతురు ఒక మాట, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అప్పుడు అన్నాడు. అంతవరకు కూడా యూదులకే దేవుడు, మాకే దేవుడు, మా ప్రార్థనలే దేవుడు వినేవాడని అనే సిద్ధాంతములో ఉన్నాడు. అయితే దేవుడు ఒక దర్శనాన్ని చూపించి ఆ దర్శనములో పేతురుకు ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయం ఇచ్చాడు. అందుకే దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అందరికీ ప్రభు అని కొర్నేలి కుటుంబము రక్షించబడి ఆ మీటింగ్లో కొర్నేలి తన బంధువులు ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొంది బాప్తీసం పొంది ప్రభువును చేర్చుకున్నట్లుగా అక్కడ కనపడుతుంది. అంటే మనం ఈ మాటలన్నీ ఎందుకు చదువుకుంటున్నామంటే భక్తి, విశ్వాసము, ధర్మకార్యాలు, ప్రార్థన ఏ మతములో ఉన్నవారినైనాను కూడా దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి భక్తిని బట్టి, వారి మంచితనాన్ని బట్టి, వారి కార్యాలను బట్టి దేవుడు రక్షించేవాడై ఉన్నాడు. అదో ఇక్కడ పేతురు చెప్పినట్లు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అది వాక్యం చెప్పే నీతి. అందుకే లోకంలో ఎంతోమంది ఉన్నారు అంటే వారి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలుగజేశాడు గనుక సత్యములో ఉన్న అనుభవ జ్ఞానం వారు ఎరుగక ఇదే సత్యము, ఇదే దైవము అని కొంత భ్రమలో ఉన్నారు. అందుకే పులివెందుల పట్టణంలో పలు ప్రాంతాల్లో మన సంఘము ద్వారా మన కుటుంబాల యొద్ద క్రీస్తును గూర్చిన సువార్త ప్రతి వారము ప్రకటించబడతా ఉంది. ఆయన మాటలు ప్రకటించడము, పత్రిక పంచడము, ఆయన మాటలు వివరించి చెప్పడం ఆయనకిష్టమైన కార్యం, ఆయనకిష్టమైన పరిచర్య. ఆయన నామాన్ని ప్రకటించడమే ఆయనకు బహు ఇష్టము. ఎందుకంటే లోకములో ఉన్నవారందరూ ఎవ్వరు కూడా నశించిపోకూడదని అందరూ అంతటా మారు మనస్సు పొంది ప్రభువును అంగీకరించి ఆత్మరక్షణ పొంది ప్రభులోనికి రావాలన్నదే ప్రభు యొక్క చిత్తం. గనుక మనమేమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మనమేమై ఉండాలా?
ప్రేమ కలిగి ఉండాలా. మరొకసారి ఆ మాటను చదువుకొని ముగింపు చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. వాక్యాన్ని నెరవేర్చాలంటే దేవుని యొక్క న్యాయవిధిని కట్టడాలను మనము నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. రాయబడింది ఎందుకు? మన కోసమే. మనం ఇందులో ఉన్నటువంటి మాటలను చదవాలా, వినాలా, గ్రహించాలా, వాటిని మనము గైకొనాలని, అనేకులకు వివరించి బోధించాలని రాయబడినాయి. అందుకనే మనం పొరుగువారిని ప్రేమించుదాం, దేవుని ఆజ్ఞలను నెరవేర్చి పరలోకములో మనము ప్రభువు చేత బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఒక్క ప్రశంసం అంటే పొగిడింపు మనకు అదొక్కటి చాలు. పరలోకములో ఒక మూల కాస్త నిలబడడానికి, కూర్చోడానికి స్థలం దొరికినా కూడా మనం బహుగా సంతోషించువారమేమో. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. మన కోసం స్థలాలను సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళాడు. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని పోయి అక్కడ యుగయుగాలు సదాకాలము ప్రభుతో ఉంటామన్న నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణతోనే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. అయితే దేవుని వాక్యము యొక్క నీతి నియమములను మనం ఎన్నడూ కూడా వాటిని అజ్ఞాన దశలో ఆలోచన చేసి వాటిని నెరవేర్చు విషయంలో బద్ధకంగా, నిర్లక్ష్యంగా మనము వైఖరిస్తే మనము నష్టపోతాం, తర్వాత తీర్పు పాలవుతాం. కనుక దేవుని వాక్యాన్ని మనము ఖచ్చితంగా ఆయన చెప్పింది చేయడానికి సాధ్యమైనంత మనము పోరాటం జరిగించాలి. ఇలా చేయడాన్ని బట్టి దేవుని దగ్గర మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఈ లోకంలో కూడా నెమ్మది, ప్రశాంతత అనేది మనకు దొరకాలంటే దేవుని యొక్క మాటలను, ఏ మాటను కూడా మనం విడిచిపెట్టు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. విశ్వాసముంచాలా, అనుసరించాలా, ఆచరించాలా, గైకొనాలా. ప్రేమలో ఎంత మాత్రమును ఎవరికి కూడా అచ్చి ఉండద్దండి. వారి రుణములో మనము ఎవరి ప్రేమను ప్రేమించకుండా వారి రుణములో మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తాను. మనం ఎంత చేసినా ప్రేమ లేకపోతే అన్నీ వ్యర్థమే. పౌలు చెప్పినట్లుగా వ్యర్థమే. పేదలకు ఆస్తి ఎంత ఇచ్చినా ఏం ప్రయోజనం చెప్పండి? ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమే మూలం. ఒక పాట ఉంది కదా, ప్రేమే జగతికి మూలం. ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం లేదు. కనుక ఇటు ప్రేమను కలిగి ప్రభునామానికి మహిమకరంగా మనము జీవించడానికి మనము ప్రయత్నించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం.